అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నగరి నియోజకవర్గంలో ఆర్కే రోజా గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సీట్ను అలాట్ చేశారు. మేము దివంగత ముఖ్యమంత్రి గౌరవ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినప్పుడు నేను జిల్లా పరిషత్ మెంబర్గా ఉన్నాను. ఆయనతో పాటు మేమంతా రాజీనామా చేసి ఆయనతో నడవడం జరిగింది. అదేవిధంగా మా జిల్లాలో జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ఎటువంటి కార్యక్రమాలు కానీ మేమందరం కూడా కష్టపడి పనిచేశాము. ఆ తర్వాత ఆర్కే రోజా గారు వచ్చారు. 2014 ఎలక్షన్లో ఆమె టికెట్ ఇచ్చారు. మేమంతా కూడా కష్టపడి బాగా పనిచేశాము. 2019లో కూడా ఇచ్చారు, పనిచేశాము. పనిచేసిన తర్వాత ఎవరైతే పార్టీ కోసం కష్టపడి పనిచేసినారో వాళ్ళని పక్కన పెట్టి మిగతా వారి పార్టీకి ఓటైన వారికి కూడా వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళకి పదవులు ఇప్పించడం జరిగింది. పార్టీకి పనిచేసిన వాళ్ళకి కనీసం బీ ఫార్మ్ కూడా ఇవ్వలేదు. కౌన్సిలర్లు, పుత్తూరు నగిరి పనిచేసిన లీడర్లు కూడా ఇవ్వలేదు. దీని మీద మేము గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, అధిష్టాన దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదేవిధంగా ఏం చేసామంటే మనం ఈ ఎలక్ట్రానిక్ మన సర్వేలో కూడా అన్ని చోట్ల కూడా పార్టీ సర్వేలు కానీ అదర్ సర్వేలు కానీ ఎక్కడ చూసినా కూడా ఆమె గెలవదని చెప్తున్నారు. అవి మా ఉండే కష్టపడే కార్యకర్తలంతా ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి అభ్యర్థిని మార్చమని చెప్పి వారి దృష్టికి తీసుకుపోయినాము. ఆయన ఫలితం లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె వల్ల నగిరి నియోజకవర్గ ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు చాలా ఇబ్బంది కలిగింది. కాబట్టి మా పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఆమె పనిచేయడానికి సుముఖంగా లేరు. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలని చెప్పి మా కార్యకర్తలంతా ఒత్తిడి మేరకు చేశాము. ముఖ్యంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి సముచిత స్థానం అయితే ఇచ్చారు. కానీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎందుకంటే 2014 నుంచి 19 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 14 నుంచి 19 దాకా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. 19 నుంచి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోజా గారు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండడం వల్ల కార్యకర్తల, నాయకులు ఎంత హింసించారంటే ఆ విధంగా హింసించి వాళ్ళ కుటుంబ సభ్యులను ఒక్కొక్క మండలానికి, ఒక్కొక్క ఏరియాకి చేసి మా పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను ఎదగనీయకుండా చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ఈ విధంగా మేము పార్టీకి రాజీనామా చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాము. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కూడా చేరాలని చెప్పేసి కూడా మేము మా నాయకులు, కార్యకర్తలు అభిషేక్ వారికి కూడా మేము చేయాల్సింది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మేము అనుకునే లేదు. ఎందుకంటే 2014 రోజా గారు గెలిచినప్పుడు ఎన్ని ఓట్లతో గెలిచారు? ఆ రోజు 2014 ముందు రోజా గారు ఏమనేవారు? ఐరన్ లెగ్ అన్నారు. ఈ రోజు గోల్డెన్ లెగ్ ఎవరి వల్ల వచ్చింది? దాన్ని మర్చిపోయి ఎంత ఇది చేస్తున్నారంటే మన పర్సనల్గా కూడా ఇబ్బందులు పెట్టడం జరిగింది. ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి, ప్రజాప్రతినిధులు ఎన్నుకున్న వారికి కూడా ఎంపీపీ వస్తే కూడా మాటిచ్చి మళ్ళీ అడ్డం జరిగారు. అబద్ధం చెప్తున్నారు, మీరు చెప్పలేదని. అదేవిధంగా లక్ష్మీపతిరాజు గారిని రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. వారికి కూడా ఎంపీపీగా ఇస్తామని చెప్పి మళ్ళీ అడ్డుకోవడం జరిగింది. ఈ విధంగా అన్ని రకాలుగా ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసినారో వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతున్నారు. పర్సనల్గా కూడా ఇబ్బంది పెట్టడం వల్ల మేము ఇంకా పార్టీలో కొనసాగలేక అధిష్టానానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఆమె మీద మేము వ్యతిరేకతతోనే, ఆమెకి పనిచేయలేని పరిస్థితుల్లోనే మేము ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సింది. మా కార్యకర్తలు, నాయకులు అభిష్టం మేరకే మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ ప్రత్యేకంగా మీకు తెలియజేస్తున్నాం. పరిస్థితుల్లో మా కార్యకర్తలు, మా లీడర్లు రోజా చేసిన ఎన్నిసార్లు చెప్పినా మాకే సిగ్గుగా ఉన్నది. ఆమె ఏ రోజు మారలేదు. మారుంటే ఉండేవాళ్ళం కాదు. మాకు ఈరోజు కూడా పార్టీ అంటే అభిమానమే, నాయకులు అంటే అభిమానమే. మా నాయకుడు అంటే తెలియని పరిస్థితులు ఆమె చేసిన అవమానాలకి, పెట్టిన కష్టాలకి అన్నిటికీ ఓర్చుకొని ఇంట్లో ఉన్నాము. ఎలక్షన్ టైంలో మాకు కార్యకర్తలు ఓట్లు అడిగి పోతుంటే వాళ్ళు అడిగే మాటలు మేము బదులు చెప్పలేకపోతున్నాము. అదే ఒక్క రీజన్ వల్ల ఈరోజు మేము పార్టీ జరుగుతుంది. రాజీనామా చేయాల్సిన దేశం వచ్చి చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత ఎల్లుండి తర్వాత సండే మా ఇంటి దగ్గరనే రాజశేఖర్ నుంచి అన్ని అంతమంది లేడనే నాయకుడిని, జడ్పీటీసీని, ఎంపీటీసీని, ప్రెసిడెంట్ అంతా రమ్మని, పబ్లిక్ రమ్మని చెప్పి అక్కడ అందరూ పార్టీ రిజైన్ చేసే కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది సండే.
ఆ రోజు మీరు కూడా ఆహ్వానించలే రావచ్చు తప్పకుండా. ఇది మన ఫైనల్గా ప్రయత్నిస్తున్న ఒక విషయం. మాకు సస్పెండ్ చేశారని రాత్రి 9 గంటల కాడ వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. మాకేమి సస్పెండ్ చేసినట్టుగా మా నెంబర్కి కానీ మాకైతే మెసేజ్ రాలేదు. సరే వెయిట్ చేసాం నిన్నంతా. సస్పెండ్ చేశారు మేమేం తప్పు చేసామని సస్పెండ్ చేశారని నేను అడుగుతున్నా. దీంట్లో ఏం చెప్పారంటే చట్ట విరుద్ధమైన కార్యక్రమాలకు పాల్పడినాను. నేనేం కార్యక్రమం, నేనేమన్నా ఎర్రచందనం స్మగ్లర్నా లేదా గంజాయి దొరుకుతున్నా? చట్ట విరుద్ధం అంటే దాని అర్థం ఏంటి నాకు అర్థం కావడం. నాకు ఒక షోకాజ్ నోటీస్ ఇచ్చి పార్టీ లైన్ ఎవరైనా రిజైన్ చేయమన్నప్పుడు లేదా సస్పెండ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక షోకాజ్ నోటీస్ ఇస్తారు. అటంతా లేకుండా నన్ను సస్పెండ్ చేశారు. సరే ఓకే మంచిది. నన్ను ఎందుకు చేశారో చెప్తే బాగుంటుందని మీ ద్వారా అడుగుతున్నా. నేను అనుకునేది ఏమంటే నా మీద ఉండే కక్ష మేము నిలదీస్తున్నామని. ఎందుకంటే మా మండలంలో అన్ని రకాలుగా 2009లో చెంగారెడ్డి ఓడిపోయిన తర్వాత 2014లో ఉతికిష్టం నాయుడు ఓడిపోయిన తర్వాత మాకు నష్టం ఎక్కువ జరిగింది. 2019లో ఈమె గెలిచి మాకు నష్టం ఎక్కువ జరిగింది. ఎట్టంటే మా మండలంలో 2000 ఎకరాలు టీకేటీ భూములు ఉన్నాయి, నేషనల్ హైవేకి ఆనుకోని ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి 3 కిలోమీటర్లు ఉన్నాం, ఎన్నో రకాల ఇండస్ట్రీలు చూటాయి. 2019లో ఫిబ్రవరిలో ఎలక్షన్ నోటిఫికేషన్ ముందు చంద్రబాబు నాయుడు ఇండస్ట్రియల్ ఎస్టేట్కి EMC 3కి 30 కోట్ల రూపాయలకి భూములు ఇవ్వడం జరిగింది. దురదృష్టవశాత్తు ఆ పార్టీ రాలేదు, మా పార్టీ వచ్చింది. ఈమెకి ఏపీఐసి చైర్మన్ ఇచ్చారు. ఆ భూముల్ని కమిషన్లకు కక్కుర్తిపడి టీటీడీ వాళ్ళకి దారాదత్తం చేసింది. టీటీడీ వాళ్ళకి ఇస్తే మాకేం లాభం? ఏమైనా ఇండస్ట్రీ వచ్చి ఉంటే నేషనల్ హైవేకి ఆనుకోండి భూములు, అట్లా కొద్దిగా నష్టం చేసింది. దాంట్లో మేము నిలదీసాం. కేవలం ఆ భూముల్లోనే ఇంచుమించు 12 కోట్ల రూపాయలు వాళ్ళ అన్నాదమ్ముళ్ళు ఆమె కమిషన్ రూపంలో దండుకోవడం జరిగింది. అదే కాకుండా చెక్కుల రూపంలో తీసుకోవడం జరిగింది. దీని మీద రాబోయే ప్రభుత్వాన్ని ఎన్క్వైరీ చేయమని మీ ద్వారాగా నేను డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా టోల్ గేట్ కాడ భూదాన భూమి 12 ఎకరాలు ఉంటే మేము ఆపించాం. ఆపిస్తే నన్ను తెలియకుండా ఆర్టీఓ గారికి పెట్టి కన్వర్షన్ చేసింది. నేను అప్పుడు నిలదీశా. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మమ్మల్ని దూరం పెట్టడం జరిగింది. ఇదే కాదు, అంగన్వాడీ టీచర్లు మా మండలంలో నలుగురిని ఫిలప్ చేస్తే ఒక్కొక్కరికి 2 లక్షలు 3 లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులకి 10% వసూలు చేయడం జరిగింది. సబ్ స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులు కూడా 5 లక్షల నుంచి 7 లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది. ఇవన్నిటికీ మీ ముందర మీ ద్వారాగా నేను ఆమె చెప్తున్నా, నేను నిరూపిస్తాను. ఆమె నిరూపించే పని అయితే కాణిపాకం రమ్మని రెడీగా ఉన్నా. ఎందుకంటే ఫేక్ న్యూస్ మేము చెప్పడం లేదు. ఎవరైతే తీసుకున్నారో, ఎవరి దగ్గర అయితే సీఎం రిలీఫ్ ఫండ్ దగ్గర 10% కానీ ఈ చెక్కుల డబ్బులు కానీ ఇవన్నీ నేను నిరూపించడానికి సిద్ధంగా. అదే కాకుండా ఇంకా నేనేదో అభివృద్ధి చేశాను వనమాలు పెట్టండి. ఏం అభివృద్ధి చేస్తుందో నాకు అర్థం కదా. మేము హైవేకి దగ్గర ఉన్నాం, ఎయిర్పోర్ట్కి దగ్గర ఉన్నాం, తిరుపతి దగ్గర ఉన్నాం. దగ్గరగా ఉంటే గవర్నమెంట్ అన్ని రాష్ట్రం మొత్తం మీద ఇచ్చినటువంటి సచివాలయాలు, ఆర్బీకేలు, వెల్నెస్ సెంటర్లు చెప్తే ఏమైనా ఒక ఇండస్ట్రీ ఇచ్చిందాం ఏపీఐసి చైర్మన్ రోడ్డు. ఇక్కడనే కాదు, కోసల నగరంలో కూడా నేను అడుగుతున్నాను. ఇంకోటి ఏమంటే అట్లీస్ట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్ట్ కూడా డబ్బులు తీసుకున్నారండి వాళ్ళ. ఈ మాదిరిగా ఉంటే మేము ఎట్లా ఓటు వేయాలా, మేము ఎట్లా జనాలకు పోవాలని మా హైకమాండ్కి చెప్పడం జరిగింది. చెప్పినా మా హైకమాండ్ పట్టించుకోకుండా ఆమెకే సీట్ ఇచ్చారు. కాబట్టి మేము ఆమె పని చేయమని చెప్పాము. మేమైతే పని చేయలేదు. అప్పుడు ఇట్లాగా ఆమె మీద నేను అభివృద్ధి చేశాను, నన్ను చూసి ఓటేస్తున్నారు అంటే ఎక్కడ వేస్తారో జూన్ 4వ తేదీ మీకే తెలుస్తుంది ప్రస్ఫుటంగా. ఇంతకు మించి ఏం మాట్లాడాలో మాకు అర్థం. ఇప్పటికీ 4 ఉన్నారు మా మండలంలో, మా కాన్స్టిట్యూన్సీలో. ఎవరు? ఆమె భర్త, ఇతర అన్నదమ్ములు. ఈసారి కానీ గెలిపిస్తే ఇంకా 5 మంది 6 మంది అవుతారు. వాళ్ళ భార్య బిడ్డలతో పాటు వాళ్ళ పుట్టిన సంతానాలు కూడా వచ్చేస్తారు. కాబట్టి నేను మీ ద్వారాగా మా నాయకుడు చెప్తున్నా చంద్రబాబు గురించి. చంద్రముఖి అని మా నగిరికి అయితే ఆమె చంద్రముఖి కరెక్ట్గా సరిపోయిందండి. ఏంటంటే మా భూములు దోచేస్తుందా, చిన్న ల్యాండ్ అక్విజిషన్లో పర్సెంటేజ్ తీసుకుంటా ఉందా, చిన్న ఉద్యోగాలకు డబ్బులు తీసుకుంటా ఉందా, ఎంఆర్ఓలు కానీ ఎస్ఐలు కానీ ట్రాన్స్ఫర్ చేయడం వాళ్ళకి డబ్బులు తీసుకుంటా ఉందా, ఇసుక గ్రావులు అమ్ముకుంటా ఉందా,
డబ్బులకి తీసుకుంటా ఉందా? ఎక్కడ ఆమె మొత్తాన్ని మా నగిరి నియోజకవర్గాన్ని ఆమె ఆవగించేసింది. నేను మీ ద్వారాగా మా నగిరిలో ఉన్నటువంటి ప్రజలకి ఓటర్లకి విజ్ఞప్తి చేస్తున్నాం. మీ నలుగురం ఆమెని మన నగిరి నుంచి తరిమి కొట్టాలా. కొట్టకపోతే మన ఆస్తుల్ని మనల్ని బతకనివ్వదు, మన ఆస్తుల్ని మనం కాపాడుకోలేని పరిస్థితికి వచ్చేస్తుంది. కాబట్టి మేమందరం ఆమె చేసే ప్రసక్తే లేదని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొకటి మాట వస్తే రామచంద్ర అన్ని వాళ్ళని వెళ్ళి వాళ్ళ సపోర్ట్ ఉంటుంది. మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ ఉన్నాను? మాకు సపోర్ట్ ఉంటే మమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేస్తారామే? ఆయన ఎందుకు ఆమె ఈదులో లాగుతున్నట్టు నేను ఆమె సపోర్ట్ మాకు ఉంటే నాకు ఇంకా కూడా డబ్బులు 34-35 లక్షల రూపాయలు రావాలి. కావాలని బ్లాక్మెయిల్ రాజకీయం, టికెట్కి బ్లాక్మెయిలే, గెలిచేదానికి బ్లాక్మెయిలే. ఎందుకు ఆమె ఇలాగా ఉండడం? మేమందరం 2012 నుంచి ఉన్నాం. పార్టీ ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టినారో అప్పటి నుంచి పనిచేస్తున్నాం. ఈరోజు ఆమె స్థితి ఎట్లుందంటే మా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి డబ్బులు ఇచ్చి కూర్చొని పెట్టుకొని మాట్లాడే పరిస్థితి ఇస్తాం. ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని ఆమె ఆత్మహత్య చేసుకోమని చెప్తాను. నేను 19లో 14లో అధికారం రాలా, 19లో అధికారం వచ్చింది. మేము 5 మందే పనిచేసినాం. నువ్వేమి చేయను మాకు చెప్పమని చెప్పు. నాకే కాదు, లీడర్లకు అందరికీ కూడా నేను చెప్తున్నా. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.